జాడీలోని భూతం. అనగనగా ఒక దయగల చేపలవాడుండేవాడు. ఒకరోజు అతను సముద్రంలో వల వేసినప్పుడు ఒక పెద్ద రాగి జాడీ అందులో పడింది. అబ్బా, చాలా విలువైన జాడీలా ఉంది. ఒక బంగారు నాణానికి అమ్మేయొచ్చు. అంతలోనే అతనికి ఒక వింత స్వరం వినిపించింది. ఎవరికైనా నా మాట వినిపిస్తోందా? నన్ను బయటికి తీయండి, బయటికి తీయండి. జాడీలోంచి ఆ స్వరం వస్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయి జాడీ మూతను తీశాడు. అందులోంచి ఒక పెద్ద భూతం బయటకొచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? నేనొక పెద్ద భూతాన్ని. నేనిప్పుడే నిన్ను తినేస్తాను మానవా. అయ్యో దేవుడా, నేనేం తప్పు చేశాను? నేను ఈ జాడీ లోపల 1000 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను నిన్ను బయటికి తీశానుగా, నన్ను వదిలేయి. కృతజ్ఞత లేని భూతం చేపలవాడిని వదలడానికి ఇష్టపడలేదు. అందుకని అతడు తప్పించుకునే మార్గం ఆలోచించాడు. సరే భూతమా, తినే ముందు నాకు సందేహం ఉంది, తీరుస్తావా? సందేహమా? హ, చెప్పు, అదేమిటో. నీ అంత పెద్ద శరీరం కలవాడు ఇంత చిన్న జాడీలో ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను. 1000 సంవత్సరాలకు పైగా నేను ఈ జాడీ లోపలే ఉన్నానంటే ఎందుకు నమ్మవు? అయితే ఇదిగో చూడు. తెలివి తక్కువ భూతం తిరిగి జాడీలోనికి వెళ్ళిపోయింది. చేపలవాడి వెంటనే జాడీ మూతను మూసివేశాడు. జాడీని తిరిగి సముద్రంలోకి విసిరేసి ఆ భూతం నుంచి తెలివిగా తప్పించుకున్నాడు.